కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులేమీ ఇవ్వలేదంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా కేసీఆర్ మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. అధికారం కోల్పోయాక నక్సలైట్లు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. అటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకి ఏమన్నా పంచాయతీలలో వేసినటువంటి మీరు చెప్పినటువంటి ఊరవతలు వేసినటువంటి నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల దగ్గర నుంచి మొదలుకొంటే ఊర్లలో వేసిన ప్రతి సీసీ రోడ్కి ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం ఇచ్చిన పైసలే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడన్నా చంద్రశేఖరరావు గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ 10 ఏళ్లలో మీరు ఎంత పైసలు ఇచ్చారు పంచాయతీలకి, కేంద్రం ఎంత పైసలు ఇచ్చింది పంచాయతీలకు అనే దాని మీద చర్చకి ఎక్కడికి వస్తారో వారికి నచ్చిన వారికి బయటికి రావడానికి భయంగా ఉంటే ఫామ్ హౌస్కైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 119 నియోజకవర్గాలను మీరు సమదృష్టితో చూడాలి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలకే ప్రత్యేకంగా నిధులు పోతాయి. గజ్వేల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, సంగారెడ్డికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాదు. గజ్వేల్ మొన్న మున్సిపాలిటీ అయింది, సంగారెడ్డి చంద్రశేఖరరావు గారు మంత్రి అయ్యేసరికి అది ఒక మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీ, 1,00,000 జనాభా దాటిన మున్సిపాలిటీ. సిద్దిపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్న తర్వాత రెండోసారి ఇంకో మున్సిపాలిటీ చేసుకోవాల్సి వస్తే గజ్వేల్ రైల్వే స్టేషన్ మాదే, సిద్దిపేట రైల్వే స్టేషన్ మాదే. మీ అల్లుడు మోడీ గారు బొమ్మంద తన్నుతాడు, ఇది ఆయన సంస్కారం మంత్రి ఉండి. ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అందుకనే అక్కడ కూర్చోబెట్టిరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మోడీ గారి మీద విమర్శల్ని మానుకోండి. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్టులు కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా నిందించాలని మాత్రమే నిందిస్తున్నాం తప్ప మీ మనసుకు తెలియదని అడుగుతున్నాం. మరి ఈ రకంగా మీరు నిన్న ఏదో ఎలగబెట్టినట్టు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు సంవత్సరంన్నర తర్వాత మరి బయటకు వచ్చి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు అంటున్నారు గాడిద గడ్డేసి బర్రెకు పాలు విండితే వస్తుందా అని అంటున్నాడు. వాస్తవమే, దాన్ని అది ఆ సామెత కేసీఆర్ గారే గుర్తుపెట్టుకోవాలా, అది కేసీఆర్ గారికి వర్తిస్తుంది. గతంలో గిట్లనే మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మీరు పాలు ఇవ్వలే. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉన్న సంగతి మీకు తెలుసు.